శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఈ 2024 సంవత్సరం ఆగస్టు 31వ తేదీలోపు జ్యోతిష్య చక్రంలోని కుంభరాశి వారికి గ్రహాల స్థితిగతుల కారణంగా ఒక స్త్రీ కారణంగా కుంభరాశి వారికి వివాహేతర సంబంధం వెంటాడుతుంది. అయితే కుంభరాశి వారి జీవితంలో ఈ ఆగస్టు 31వ తేదీలోపు వారి జీవితంలో సంభవించే పెను మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి, అదేవిధంగా స్త్రీ కారణంగా కుంభరాశి వారికి వెంటాడబోతున్న ఆ వివాహేతర సంబంధం ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుంది, దీని కారణంగా కుంభరాశి వారి జీవితంలో ఎటువంటి విపత్తులు రాబోతూ ఉన్నాయి, ఇక కుంభరాశి వారు ఈ సంబంధం నుండి బయటపడటానికి ఎటువంటి పరిహారాలను చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ప్రస్తుతం శని భగవానుడు స్వస్థానంలో వక్రీకరించి ఉన్నాడు. ఇక ఈ వక్రగతి ప్రభావాలు కూడా ఈ యొక్క కుంభరాశి వారిపై ఎన్నో మార్పులు తీసుకురాబోతూ ఉంది. ఇక ముఖ్యంగా కుంభరాశిలో పుట్టిన వారు స్థిరమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు శారీరకంగా దృఢంగా చూడడానికి చక్కటి అందాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ రాశి వారు ఎక్కువ శాతం జీవితంలో సంతోషంగా గడపడానికి ప్రయత్నిస్తారు. అలాగే తోటి వారితో వాత్సల్యాన్ని కలిగి ఉంటారు. ఇక కుంభరాశి వారు ఏ పనిని ప్రారంభించినప్పటికీ దాన్ని పూర్తి చేయడానికి వీరు శక్తికి మించి కృషి చేస్తారు. ముఖ్యంగా ఈ రాశి వారు వీరికి అంచెలంచెల విశ్వాసాన్ని కలిగి ఉంటారు. కుంభరాశి వారు దయాగుణము, దానగుణము, క్షణభాగుణం కలిగి ఉంటారు. అదేవిధంగా వీరిని నమ్మిన వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటారు. అలాగే వీరి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకుండా సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. అయితే కుంభరాశి వారికి ఈ రానున్న ఆగస్టు 31వ తేదీలోపు గ్రహాలలో స్థితిగతుల కారణంగా వీరి జీవితంలో ఒక పెను ప్రమాదం, గండం అనేది పొంచి ఉంది. ఆ గండం అనేది ఒక స్త్రీ కారణంగా వీరికి రాబోతూ ఉంది. ఇక ముఖ్యంగా కుంభరాశి వారికి వక్రీకరించిన శని యొక్క ప్రభావం చేత కుంభరాశి జాతకులకు గ్రహస్థితిని ఇప్పటి నుంచి పరిశీలించినట్లయితే గనక వీరికి ఉత్సాహమైన వాతావరణంలో సర్వకాల జయంతో శుభకార్యాచరణలతో అలాగే అత్యంత అద్భుతంగా అనుకూలంగా నడుస్తుంది. వీరికి ప్రతి ఒక్క పని సత్వరమే నెరవేరుతుంది. శత్రువులపై జయం, మిత్రుల వలన లాభము గణనీయంగా కలుగుతుంది. గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే స్థిర చరాస్తులు అభివృద్ధి చెందుతాయి. ఇక గతంలో వీరు దరిద్రంతో బాధపడుతున్నప్పుడు వీరి యొక్క బంధుమిత్రుల సహాయం చేయడం వల్ల వీరు ఎప్పటికీ మర్చిపోరు. ఈ యొక్క కుంభరాశి వారు వస్తు వాహన మరియు ధనలాభాలు కలుగుతాయి. కుంభరాశి వారికి పట్టిందల్లా బంగారంలో ఉంటుంది. ఇక కుంభరాశి వారికి ఎన్ఆర్ఐలకు అత్యంత అద్భుతమైన కాలం అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి రైతుల యొక్క విషయంలో వారి వ్యవసాయం యొక్క పంటలు లాభాలు గడుస్తాయి. ఇక ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ఇదివరకు మీరు పనిలో చూపించిన నైపుణ్యం తాలూకు ప్రతిఫలం పై అధికారుల ప్రశంసల వలన ఊహించని ప్రమోషన్లు, జీతాలు పెరుగుతాయి. కుటుంబంలో అందరూ సంతోషంతో ఉంటారు. ఇక దీని కారణంగా మీరు ఉన్నతమైన స్థితిని చూడబోతూ ఉన్నారు. ఆర్థిక పరంగా ఇంకా నిలదొక్కునే ప్రయత్నం చేస్తారు. ఈ యొక్క ఆర్థిక లాభం అనేది మీరు కొన్ని సంవత్సరాల పాటు ఉండబోతుంది. ఇక శని యొక్క ప్రభావం వలన కుంభరాశి వారికి మంచి ప్రభావాలు కలుగుతాయి. ఇక కుంభరాశి వారికి శని యొక్క ప్రభావం వలన వీరి యొక్క జీవితంలో అనూహ్యమైన ఫలితాలు చూడబోతున్నారు. ఇక చెడు ఫలితాలు కొన్ని రాశుల వారిపై ఉన్న కుంభరాశి వారిపై మాత్రం శని యొక్క ప్రభావం చేత మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. ఇక ఈ కాలంలో ఈ కుంభరాశి వారికి వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి. లాభాలు గణనీయంగా ఉంటాయి. అలాగే వీరు ఎక్కువగా ప్రజల యొక్క ఆకర్షణ పొందుతారు. ఇక పారిశ్రామికవేత్తలకు, నూతన పరిశ్రమలకు అత్యంత మంచి కాలంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులు వారి విద్యా జీవితంలో మంచి ర్యాంకులు, మార్కులు పొందుతారు. ఇక నిరుద్యోగులు నూతన ఉద్యోగంలో వెంటనే చేరుతారు. ఇక ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి. అలాగే వారు కోరుకునే చోటకు ఉద్యోగ బదిలీలు కూడా పొందుతారు. ఇక ఎప్పటి నుంచో పెళ్లిళ్ళ కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఇప్పుడు సానుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. మంచి సంబంధాలు కుదిరి పెళ్లిళ్ళు జరుగుతాయి. అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతానం కలుగుతుంది. అదేవిధంగా సంతానపరంగా కూడా వీరికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కుంభరాశి జాతకులకు
శని యొక్క ప్రభావం వలన వీరి యొక్క జీవితం మంచి మలుపులు తిరగబోతుంది. కాకపోతే శనిదేవుని ప్రభావం చేత వీరికి ఒక చెడు పరిణామం కలగబోతోంది. అది ఏమిటి అంటే, మీకు ఉన్నటువంటి బలహీనత కారణంగా ఈ ఆగస్టు 31వ తేదీలోపు స్త్రీ యొక్క సౌఖ్యం అలాగే శయ్య సుఖం కలుగుతుంది. క్షణికావేశంలో తొందరపాటు చర్యతో ఆ స్త్రీ యొక్క కారణం చేత మీ యొక్క కుటుంబం జీవితం మొత్తం కూడా డిస్టర్బ్ అయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్త వహించండి. స్త్రీ యొక్క సౌఖ్యం కోసం ఏదైతే మీరు పాకులాడుతూ ఉన్నారో అదే మీ యొక్క జీవితం కూడా చిందరవందర చేస్తుంది. అంటే మీ జీవితాన్ని నాశనం చేస్తుందని చెప్పవచ్చు. ఈ విషయంలో మీరు కొంచెం దూకుడు తగ్గించుకొని మీకు హెచ్చరించడం జరుగుతుంది. మీ కుటుంబ జీవితంలో ఇది ఎన్నో కలతలు తీసుకువస్తుంది. మీ తల్లిదండ్రులకు, మీ భార్య పిల్లలకు, మీ బంధుమిత్రులకు, మీ ఇంటిల్లి పాదికి మిమ్మల్ని దూరం చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కుంభరాశి జాతకులు, ముఖ్యంగా పురుషులు, ఈ ఆగస్టు 31వ తేదీలోపు ఈ విషయంలో మీరు జాగ్రత్తగా వహించండి. మీ యొక్క వివాహేతర సంబంధం మిమ్మల్ని ఎంతగానో బాధించే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో మీకు తొందరపాటు పనికిరాదు. ఎంతో ఓర్పు నేర్పుతో మీరు వ్యవహరించండి. ఇక అంతా మీకు మంచి జరుగుతుంది. ఇక కుంభరాశి వారు ఈ ఆగస్టు 31వ తేదీలోపు వారికి పొంచి ఉన్న వివాహేతర సంబంధం నుంచి తప్పించుకోవడానికి, అలాగే జీవితంలో మరిన్ని శుభఫలితాల కోసం కుంభరాశి వారు సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివారాధన చేసుకోండి. అలాగే మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోండి. హనుమాన్ చాలీసా పఠించుకోండి. అలాగే రాత్రి నానబెట్టిన ఉలవలను గోమాతకు ఆహారంగా పెట్టండి. ఇక శనిదేవునికి శనివారం రోజున నువ్వుల నూనె, నల్ల నూనెను సమర్పించండి. ఈ విధంగా మీరు కనుక ఈ పరిహారాలను చేసుకుంటే కనుక మీ జీవితంలోకి రాబోతున్న పెనుగండం ప్రమాదం నుండి మీరు ఖచ్చితంగా బయటపడతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.